హలో! హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, క్షణముక్తేశ్వర స్వామి దేవస్థానం చూపిస్తున్నానండి. ముక్తేశ్వరంలో. ఇది కూడా కోనసీమలోనే ఉందండి. మొన్న లాస్ట్ వీడియో అయినవెల్లి వీడియో పెట్టాం కదండీ! ఆ అయినవెల్లి వీడియో తర్వాత ఈ టెంపుల్‌కి వెళ్ళామండి. అయినవెల్లి తర్వాత రెండు కూడా దగ్గర దగ్గర ఊర్లేనండి. ఎక్కువ దూరమేం కాదు. గుడి బయట లొకేషన్ మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. ఇది చాలా ఫేమస్ అయిన గుడి అండి కోనసీమలో. ఎవరన్నా వెళ్ళారా అండి? వెళ్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, గుడి లోపల మొత్తం ఇలా ఉందండి వ్యూ అంతా. ఇది చాలా పురాతనమైన గుడి అండి. గుడి చుట్టూ వ్యూ అంతా ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గుడి మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం గుడి బ్యాక్ సైడ్కి వచ్చాము. బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంది. ఇదంతా ఎప్పుడో చాలా పురాతనమైన గుడి అండి. చూస్తున్నారు కదా, మొత్తం చూడడానికి కూడా అలా ఉంది. పక్క పక్కన వేరే కట్టినవి మాత్రం కొంచెం కలర్స్ అవి వేసి ఉన్నాయి. లేదంటే గుడి ఇలా ఉంది. నంది కూడా చాలా పెద్ద నంది ఉందండి. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మేము. వెళ్తుండగా చూసారు కదా, మొత్తం పైన కూడా పురాతనమైన గుడి కాబట్టి ఆర్చ్ అన్నీ కూడా అప్పటి రాయితో కట్టిన టెంపుల్స్ లాగే ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం అని చెప్పి ఉంది. చదువుకునే వాళ్ళు స్కిప్ చేసి కొంచెం చదువుకోండి. నెక్స్ట్ మేము దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత బయట ఇలా కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంది. అది అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి. అంటే మన శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఉందండి. ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మీకు కూడా అమ్మవారి దర్శనం చేపిస్తానండి. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. చేసుకున్నారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరలో రేవు ఉందండి, ముక్తేశ్వరం రేవు. ఇప్పుడు ఆ రేవుకి వెళ్దాము. రేవు మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది. నైట్ టైం అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. నైట్ ఈ రేవులో ఇక్కడ నుండి పంటి వెళ్తుందండి. ఆ పంటి ఎలా వెళ్తుంది, ఆ పంటి మీద ఏమేమి ఎక్కిస్తారు, బస్సుల్లో అంటే బస్సులో ప్రయాణం చేస్తే కొంచెం ఈ పంటి మీద వెళ్తే కిలోమీటర్స్ తక్కువ వస్తాయంటండి. అందుకని చాలామంది పంటి మీద వెళ్తూ ఉంటారు. మనుషులు ఎక్కిస్తారండి, బైకులు ఎక్కిస్తారు, కార్లు ఆటోలు కూడా ఎక్కుతాయి ఈ పంటి మీద. ఈ రేవు నుండి పక్క రేవుకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు లైట్లు కనిపిస్తున్నాయి కదండి, అది పంటి వస్తుందండి. ఇప్పుడు చూడండి, పంటిలో ఎంతమంది ఉంటారో దాంట్లో ఎంతమంది దిగుతారో, అసలు ఏ కారు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అన్నీ దిగుతాయి. బస్సులు అవి అన్నీ బస్సుల్లోకి వెళ్ళే కన్నా ఇలా వెళ్తే కిలోమీటర్స్ తక్కువ వస్తాయని ఇక్కడ జనాలు ఎలాగే తిరుగుతూ ఉంటారంటండి. పంటి మీద ట్రావెల్ చేస్తారంట. చూడండి, బైక్లు అవన్నీ దిగుతున్నాయి, అలాగే కార్లు కూడా దిగుతాయి. ఎవరైనా చూడకపోతే చూడండి, స్కిప్ చేయకండి, బాగుంది. కారు కూడా ఎక్కేస్తున్నాయి, ఆటోలు కూడా ఎక్కేస్తున్నాయి. ఆటోలు అన్నీ చాలా బాగుందండి. అందరూ స్కిప్ చేయకుండా చూడండి.
చూసారు కదండి, ఇప్పుడు పంటి మీద నుండి దిగడం చూసాము. ఇప్పుడు పంటి మీదకి అందరూ జనాలు ఎలా ఎక్కుతున్నారో చూడండి. బైక్లు వేసుకుని ఎక్కేస్తున్నారు మామూలుగా రోడ్డు మీద వెళ్ళినట్టే. అక్కడ వాళ్ళకి అలవాటే కదండి అలాగా జర్నీ చేయడం. ఇలా మీరు ఎవరన్నా పంటి మీద జర్నీ చేశారా? చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే ఎప్పుడు జర్నీ చేయలేదు. మీరు ఎవరైనా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కారు కూడా ఎక్కిచ్చేస్తారండి. చూడండి ఎలా ఎక్కిస్తారో. అలాగే బైక్లు, ఆటోలు, సైకిళ్ళు మొత్తం అన్నీ కూడా ఎక్కిచ్చేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలు కూడా భయం లేకుండా ఎక్కేస్తున్నారు మొత్తం. ఇప్పుడు జనాలు ఎక్కారు కదండి, మనుషులందరూ ఎక్కేసాక ఇప్పుడు ఆటో ఎక్కిస్తారండి. ఆటో ఎలా ఎక్కిస్తారో చూద్దాం. ఆటో కూడా మామూలుగా ఎక్కిచ్చేస్తారండి, అసలు ఏం భయపడకుండా. చూసారా ఇవన్నీ వెహికల్స్, కార్లు. ఆ కార్లన్నీ కూడా ఇప్పుడు పంటి మీద ఎక్కి వెళ్ళవలసినవి. ఆ పంటి మీద నుండి ఇందాక వచ్చినవి కార్లండి, ఆ రేవుకి వచ్చిన కార్లు. ఇప్పుడు చూసారు కదా ఆటో ఎక్కుతుందండి. ఆటో చూడండి ఎలా ఎక్కుతుందో. మామూలుగానే ఎక్కేస్తుందండి, మామూలుగానే ఎక్కిపించేస్తున్నారు ఆటో కూడా. అస్సలు ఏమీ ఇది ఉండట్లేదు. పంటి వెళ్ళే వరకు కూడా మొత్తం అన్నీ ఏమి ఎక్కిస్తారో మీ అందరికీ కూడా చూపిస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మనకి అటువైపు కోనసీమలో ఇలాంటివి చాలా ఉన్నాయండి ప్రత్యేకతలు. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. చూసారా ఆటో వెళ్ళిపోయిందండి, ఆటో కూడా ఎక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎక్కుదో చూద్దాం. బైక్ వాళ్ళందరూ ఎక్కేశారు, అందులో మనుషులు కూడా ఎక్కేశారు. ఇప్పుడు ఆటో కూడా ఎక్కాక మళ్ళీ లోపల కొంచెం సెట్ చేశారండి. ఇప్పుడు కార్ ఎక్కుతుంది. కార్ చూడండి ఎలా ఎక్కిస్తున్నారో. కొంచెం లోపల మొత్తం ఖాళీ చేసి ఇప్పుడు మళ్ళీ కార్ను కూడా ఎక్కిస్తున్నారు. కారు కూడా ఎక్కేస్తుందండి మొత్తం. చూసారా సగం వెళ్ళిపోయింది కారు, కొంచెం ఎక్కలేకపోతుంది. అవి కూడా ఎక్కిచ్చేస్తారు. చూస్తుండండి, కారును కూడా ఎక్కిచ్చేస్తారు ఒకేసారి. ఎక్కేసిందండి, కారు కూడా ఎక్కేసింది. కారు కూడా ఎక్కేసారు కదా. ఇప్పుడు పంటి ఇంకా వెళ్ళిపోతుంది అనుకుంటా. అంటే వాళ్ళకి మొత్తం ఇంత లోడు, ఇంతమంది ఉండాలి వెయిట్ అని ఉంటుంది కదండి, అవి ఎక్కించేసుకున్న తర్వాత పంటి ఎత్తేసారండి. అది ఎత్తేస్తే ఇంకా పంటి వెళ్ళిపోయినట్టే, ఇంకా అయిపోయింది పంటి, ఇంకా పంపించేస్తారు. నెక్స్ట్ అటువైపు రేవుకి వెళ్ళిపోతుందండి. అటువైపు నుండి ఇంకొకటి వస్తుంది మళ్ళీ సేమ్ ఇలాగే మొత్తం అన్నీ కూడా ఎక్కించుకుని వెళ్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.